నిన్న నాగబాబు మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు పిఠాపురం వర్మ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. వర్మ ఏదో మొత్తుకుంటాడు, మీరు పరిణతి చెందినటువంటి నాయకులుగా. ఎందుకంటే జనసేన పార్టీకి నాగబాబు భారం కాకూడదు, బలం కావాలి. కానీ భారం అవుతున్నాడు. సేమ్ కుటుంబ సభ్యులను పెట్టడం వల్ల నష్టపోతారు. అయితే ప్రాంతీయ పార్టీలకు కుటుంబ సభ్యులు లేకుండా ఏది నడవనటువంటి పరిస్థితి. అది ఎక్కడైనా సరే, భారతదేశంలో ఎక్కడ ప్రాంతీయ పార్టీ ఉన్నా వాళ్ళ కుటుంబ సభ్యులదే గొప్ప అవుతుంది. అయితే ప్రజారాజ్యంలో మీ కుటుంబం యొక్క లుకలుకల వల్ల పీఆర్పీ ఎంత నష్టపోయిందో, జనసేన ఆ విషయం పైన అవగాహన చేసుకోకపోతే జనసేన కూడా నష్టపోతుంది. అనవసరమైనటువంటి మాటల వల్ల వచ్చేటువంటి, ఎందుకంటే రాజకీయం చాలా డెప్త్గా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ నాగబాబు నిన్న మాట్లాడినటువంటి మాటల వల్ల జనసేనకు నష్టమే తప్ప ఎక్కడ లాభం లేనటువంటి పరిస్థితి. నాగబాబు జనసేనకు బలం కావాలి కానీ భారం కాకూడదు. అవసరమైతే నువ్వేం మాట్లాడకుండా తెర వెనక అనేకమైనటువంటి ప్రయోగాలు చేయొచ్చు, తెర వెనక ఏ పైననే చేయొచ్చు. కానీ మీరు మాట్లాడినటువంటి మాటల వల్ల ఈ పనికిరాని ఇంటర్వ్యూలు ఇచ్చి వీన్ని విమర్శించి వారిని విమర్శించి తద్వారా నష్టపోయేది పవన్ కళ్యాణ్ యొక్క చెరిష్ పనే. ఆ వ్యాఖ్యల ఫలితము పవన్ కళ్యాణ్ పైన పడుతుంది, జనసేన పైన కూడా పడుతుంది. 10 కాలాల పాటు పవన్ కళ్యాణ్ ఉండాలంటే, జనసేన ఉండాలంటే ఖచ్చితంగా స్పష్టంగా ఈ విషయాలపైన అవగాహనతో ఉండాలి. కుటుంబ సభ్యుల పెత్తనం ఎంత మేరకు ఉండాలి, వారసులు వేరు, కుటుంబ సభ్యుల పెత్తనం వేరు. ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ కుటుంబ సభ్యుల వల్ల మనకు లాభం రావాలి కానీ నష్టం రాకూడదు. ఈ విషయాలపైన కూడా అవగాహన ఉండాలి. ప్లస్ వాళ్ళ సనాతన ధర్మం, ఇప్పటికే పవన్ కళ్యాణ్ పార్టీ ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన అప్పుడే చేగువేరాని, అప్పుడే కమ్యూనిస్టులు బంచోలని, అప్పుడే బీఎస్పీ పార్టీ మంచిదని, అప్పుడే బహుజనవాదం అని, దళితవాదం అని చదివిన ప్రతి పుస్తకానికి అట్రాక్ట్ అయిపోయి అదే ఆ క్షణానికి గొప్ప అని, తెల్లారి ఇంకో పుస్తకం చదివితే అదొక గొప్ప అని, ఇవాళ ఇతను గొప్ప అని, అతను గొప్ప అని, ఇగో ఈ విషయాల వల్ల చాలా స్పష్టంగా నష్టపోతారు. ఒక విధానపరమైనటువంటి చాలా స్పష్టమైనటువంటిది ఉండాలి. నేను సనాతన ధర్మ రక్షకున్నా కాదా, నాకు ఎవరు సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సర్టిఫికెట్ల కోసం ఎవరు అడగట్లేదు. కానీ మీరు ఎక్కడైతే కొన్ని విధానాలు చెప్పారో ఆ విధానాలకి ఇవాళ హిందువులకు అవసరం ఉన్నప్పుడు మీరు అండగా నిలబడకపోతే రేపు పొద్దుగాల మీరు ఎప్పుడు ఉండాల్సినటువంటి అవసరం ఏముంటుంది అనేటువంటిది చూడాలి. ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్ 9 అంటారు కదా, అందుకనే మొక్కై వంగంది మానై వంగరు. కాబట్టి మీరు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రాముని తల తెగ నరికితే నేను స్పందించలేదు, అవన్నీ అవసరం లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వాల్సినటువంటి మద్దతు ఇవ్వకపోతే, ఇవాళ కాశీనాయన క్షేత్రంలో కానీ, రాయల చోటులో జరిగింది కానీ, పెడనంలో జరిగింది కానీ, ఇట్లా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. దీన్ని స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది.